ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ కామెంట్ చూడండి, ఆ తర్వాత మిగిలినటువంటి విషయాల్ని మాట్లాడుకుందాం. మన ఛానల్ సభ్యులు ఒకరు ఈ కామెంట్ పెట్టారు. గురువు గారు నమస్కారం, మీకు ఒక శుభవార్త చెప్పాలి. అది ఏమిటంటే, గత 5 నెలలుగా ఉద్యోగం కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇల్లు గడవడం కూడా చాలా కష్టమైపోయింది. ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. చాలా బాధపడుతూ చచ్చిపోతే బాగుండు అనుకుంటున్న సమయంలో యూట్యూబ్లో మీరు చేసిన సంకష్టహర గణపతి వీడియో చూశాను. మహాగణపతి మీద భారం వేసి సంకష్ట గణపతి పూజ చేశాను. ప్రతినిత్యం గణపతి దేవాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేస్తూ మీరు చెప్పిన విధంగా గరిక సమర్పించి కన్నీళ్లతో ప్రార్థించాను. అయినా నా కష్టం తీరలేదు. దేవుడు కూడా లేడు అని అనుకున్నాను. కానీ ఆశ్చర్యం, వినాయక చవితి ముందు రోజు ఊహించని విధంగా నాకు ఉద్యోగం వచ్చింది. 35,000 జీతం. ఇది అంతా మీ అనుగ్రహమే. నా కష్టాలన్నీ తీరిపోయాయి. మీ పాదాలకు కోటి నమస్కారాలు గురువుగారు. జీవితాంతం మిమ్మల్ని మర్చిపోను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని చెప్పి కామెంట్ పెట్టారు. చూడండి, మన ఛానల్లో ఇటువంటి కామెంట్లు తరచూ వస్తూ ఉంటాయండి. ఇటువంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు సంతోషము కలుగుతుంది, బాధ కూడా కలుగుతుంది. బాధ ఎందుకు గురువు గారు? ఉద్యోగం వచ్చింది కదా, వాళ్ళ జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళ కామెంట్లో సారాంశం చూడండి. 5 నెలలుగా వాళ్ళు తిండికి లేకుండా, ఇంటి బాడుకు కట్టుకోవడానికి డబ్బులు లేకుండా ఎన్నో కష్టాలు అనుభవించారు. చచ్చిపోతే బాగుండు అనిపించింది అని కామెంట్ పెట్టారు కదా. ఒకవేళ వాళ్ళు తొందరపడి ఉద్యోగం రాలేదు, అసలు భగవంతుడే లేడు అని ఆత్మహత్య ప్రయత్నం లాంటిది ఏదైనా చేసి ప్రాణాలు పోగొట్టుకొని ఉంటే ఎంత బాధాకరం అండి. అందుకే ఎప్పుడూ కూడా మనము తొందరపడకూడదు. మన జీవితము చాలా అందమైన జీవితం. కష్ట సుఖాలు అనేవి జీవితంలో వస్తూ పోతూ ఉంటాయండి. కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మహత్యే శరణ్యము అనుకుంటే ఏం సాధిస్తామండి? చనిపోతే ఒక వారం రోజులు ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు. బ్రతికి సాధించాలి. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దొరకకపోతే ఆత్మహత్య, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య, అప్పులు ఎక్కువైపోతే ఆత్మహత్య. బతికి సాధించాలి. చూడండి, ఈ కామెంట్ పెట్టినటువంటి వాళ్ళు ఆడవాళ్ళో మగవాళ్ళో ఎవరో నాకు తెలియదు. అయినా వాళ్ళు భగవంతుని పాదాలని గట్టిగా పట్టుకున్నారు, సాధించారు. వాళ్ళు మన ఛానల్లో చెప్పిన విధంగా సంకష్టహర గణపతి వ్రతం చేశారంట. చేసి మహాగణపతి దేవాలయానికి కూడా 21 రోజులు వెళుతూ మహాగణపతికి గరికను సమర్పించి నేను చెప్పినటువంటి స్తోత్రాన్ని వాళ్ళు పారాయణ చేశారు. అయినా వాళ్లకు ఉద్యోగం రాలేదు. అప్పుడు భగవంతుడు కూడా లేడు అని వాళ్ళు బాధపడ్డారంట. ఆ తర్వాత అనుకోని విధంగా వినాయక చవితి ముందు రోజు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. అంటే మహాగణపతి చేసినటువంటి అద్భుతమే కదండి ఇది. వాళ్ళ భక్తికి, వాళ్ళు చేసినటువంటి పూజకు మెచ్చుకొని మహాగణపతి సరేలే వినాయక చవితి రోజు సర్ప్రైజ్ ఇద్దామని అంతకు ముందు రోజు ఉద్యోగం వచ్చేలా చేశాడు. ఇప్పుడు 35,000 రూపాయలు నెలకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోతుంది కదా. దేనికైనా ఓపిక పట్టాలి. భగవంతుడు కూడా లేదు అనుకునేశారంట వాళ్ళు. దేవుడే లేడు, అసలు సంకష్టహర గణపతి వ్రతం చేసినా, మహాగణపతి దేవాలయానికి వెళ్ళినా ఎటువంటి ఫలితము లేదు అని దేవుడి మీద కూడా వాళ్ళు నమ్మకం కోల్పోయారు. కానీ మహాగణపతి అద్భుతమే చేసి చూపించాడు కదండి. మనం చేసేటువంటి వ్రతాలు, పూజలు దానికి ఫలితం రావాలంటే మనం కొంతకాలం వేచి ఉండాలి. కొంతమంది విపరీతంగా ఆత్రపడిపోతూ ఉంటారు. గురువుగారు, మీరు చెప్పిన విధంగా 7 శనివారాలు వ్రతం చేశాం, ఇంకా పెళ్లి కాలేదు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? వేరే ఏదైనా పూజ ఉందా? గురువుగారు, సంకష్టహర గణపతి వ్రతం చేశాను, ఆ అమ్మాయికి ఎవరికో ఉద్యోగం వచ్చింది, మరి నాకు రాలేదు, ఇంకేం చేయాలి? ఇంకేదైనా మంత్రం ఉందా? చూడండి, ఇలా ఆత్రపడకూడదు జీవితంలో. ఇప్పుడు ఒక చెట్టు నాటుతాం, నీళ్లు పోసేసి వెంటనే నాకు పూలు కావాలి, పళ్ళు కావాలి అంటే వచ్చేస్తుందా? చెట్టు కాస్త అభివృద్ధి కావాలి, ఆ తర్వాత పూలు వస్తాయి, ఆ తర్వాత కాయలు పళ్ళు వస్తాయి. పూజ కూడా అంతేనండి. మనం పూజ చేసేసిన తక్షణమే మనకు ఫలితం రావాలంటే ఎలాగండి?
అది అయ్యే పని కాదు కదా. దేనికైనా కాస్త సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. అంతలోపల ఈ ఆత్మహత్యల లాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడము, దేవుడు లేదు అని చెప్పి దేవుణ్ణి దూషించడము, ఇటువంటి పనులను మనం అస్సలు చేయకూడదు. భగవంతుణ్ణి భక్తిగా నమ్మి పూజిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు కూడా కష్టం వచ్చినప్పుడు మహాగణపతి పాదాలను పట్టుకోండి, చక్కగా సంకష్టహర గణపతి వ్రతం చేయండి. ఆ వ్రతంలో నేను చెప్పిన విధంగా స్తోత్రాన్ని చదవండి. మీకు కుదిరితే 21 రోజులు మహాగణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ గణపతికి గరికను సమర్పించి ప్రదక్షిణ చేసి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పుకొని మహాగణపతి ముందర మొట్టకాయలు వేసుకొని నమస్కారం చేసుకోండి. మీ కోరిక ధర్మబద్ధమైనదైతే తప్పకుండా ఆ మహాగణపతి తీరుస్తాడు. ఒక మహాగణపతి అనే కాదండి, పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, ఏ దేవుడైనా సరే భక్తిగా మీరు వాళ్ళ పాదాలను పట్టుకొని శరణాగతి చేస్తే తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. నమ్మకంతో భగవంతుణ్ణి కొలిచినట్లయితే మన అన్ని కోరికలు తీరుతాయి. ఇది పరమ సత్యం. ఏది ఏమైనా మహాగణపతి అనుగ్రహం చేత ఉద్యోగం సంపాదించుకున్నటువంటి వాళ్ళు, అంటే ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు జీవితాంతము సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.